ఈ 2-3 నెలల నుంచి ఎవరైతే పోటీలో ఉండేటటువంటి అభ్యర్థులు లేకపోతే పోటీ పడుతున్న అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వాళ్ళ దగ్గర నుంచి అడ్వర్టైజ్మెంట్ల రూపంలో భారీగా వసూలు చేసుకున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిలకి ఇప్పుడు ఒక పెద్ద షాక్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి ఇప్పటి నుంచి పెట్టే ప్రతి ఖర్చు కూడా అభ్యర్థి ఖాతాలోకి, పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఎన్నికల సంఘం చెప్పినటువంటి లెక్క ఆ 48 లక్షల కోటి రూపాయల లోపు అయ్యేటప్పటికి, ఏది ఎంపీకి అయితే ఇట్లాగా ఇదైతే అడ్వర్టైజ్మెంట్ ఒకరోజు పేపర్లో వేస్తేనే అయిపోతుంది. ఇప్పుడు 2 రోజులు పేపర్లో యాడ్ ఇచ్చారంటే వాళ్ళ ఎన్నికల ఖర్చు అంతా అయిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటి? ఇది ఎన్నికల సంఘం ఓకే అంటే ఒక యాక్షన్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు, లేదంటే మరొక యాక్షన్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఎన్నికల సంఘం ఓకే అంటే అధికారిక లెక్కల ప్రకారం అడ్వర్టైజ్మెంట్ ఒక 50,000 లక్ష అని చూపెడతారు, మిగతా అది డిస్కౌంట్ అనమాట పార్టీలకి. అయితే అది ఎన్నికల సంఘం ఒప్పుకోదు. అప్పుడు మాయి కూడా ఇవ్వండి అట్లాగే 50,000 కంటది. కాబట్టి అది చేయడానికి ఫస్ట్ ఆ రూట్లో ప్రయత్నించారు, కానీ ఎన్నికల కమిషనర్ ఒప్పుకోలేదు అట్లాగా తను కరప్ట్ అవ్వడానికి. దాంతో అవట్ల. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే పెయిడ్ ఆర్టికల్స్. ఇప్పుడు వార్తలాగానే కనిపించుతా సో నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు, వైసీపీ ఆఫ్టర్ ఆల్ ఇట్లా అయిపోయింది. అదే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే, అంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఈనాడు జ్యోతికి ఎవరనుకోండి, సాక్షికి తెలుగుదేశం వాళ్ళు ఎవరనుకోండి, ఎవరి పేపర్లో వాళ్ళు పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకుంటారనమాట. ఇక్కడ సాక్షి మరి డబ్బులు తీసుకుని రాస్తుందో లేకపోతే మన అభ్యర్థులే కాబట్టి అని రాస్తుందో తెలియదు, కానీ ఈనాడు జ్యోతికి అయితే కనుక తెలుగుదేశం అభిమానులు అయినా సరే డబ్బులు ఖచ్చితంగా వసూలు చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఫ్రీగా యాడ్లు ఏమైనా వేస్తున్నారేంటి? ఏమని అంటే ఇక అభ్యర్థి అవతల అభ్యర్థులు బలహీనులు, వీళ్ళు మాత్రం గెలుస్తారన్నటువంటి కోణంలో వార్తలు రాయడానికి మినిమం ₹1,00,000 నుంచి మ్యాక్సిమం 10 లక్షల దాకా ఛార్జ్ అడిగేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి వాటి మీద ఎన్నికల సంఘం పెయిడ్ ఆర్టికల్స్ అని కన్నేస్తుంది. ఇంతకుముందు అట్లాంటి గతంలో వార్త బిగిన్ చేసింది. ఆ తర్వాత అన్ని పత్రికలు కంటిన్యూ చేస్తే లాస్ట్ 2-3 ఎలక్షన్స్ నుంచి పెయిడ్ ఆర్టికల్స్ మీద కన్నేస్తుంది. ఇప్పుడు అప్పట్లో ఏంటంటే ఆ పెయిడ్ ఆర్టికల్ అని రాయాలని పెట్టేవాడు. ఇప్పుడు అట్లా కాకుండా క్యాష్గా తీసుకుని పెయిడ్ ఆర్టికల్ అని రాయకుండా మామూలు వార్తలాగానే రాసేటటువంటి రూట్లోకి ఆలోచన ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో డబ్బులు తీసుకుని ఎవరు గెలుస్తారో డిసైడ్ చేసేటటువంటి, డబ్బులు ఇచ్చినోడు గెలుస్తాడని రాయడానికి, మామూలు వార్తల రూపంలో రాయడానికి సిద్ధపడుతున్న పత్రికలు చూస్తూ ఉన్నాం.